నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో జరుగుతున్న వివిధ నేరాలపై ఓ లుక్ వేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుంది. కోట్లాది రూపాయల వ్యాపారం యథేచ్ఛగా జరుగుతుంది. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచినా వారు కళ్ళు కప్పి మరీ కేటుగాళ్లు తన దందాను సాగిస్తున్నారు. అటువంటి ఓ ముఠాను హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్షలాది విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందితులను దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొగల్పుర పోలీసులతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో నిందితుల వద్ద నుండి 5 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధి మెజ్బాన్ హోటల్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి చేశారు. జావిద్ అనే వ్యక్తి తన ఆటోలో గంజాయి అమ్ముతున్నట్లు గుర్తించి ఆటో తనిఖీ చేశారు. ఆటో తనిఖీ చేయగా 87 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. జావిద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా పురాన్పూల్ జమేరాత్ బజార్ కు చెందిన వినోద్ సింగ్ వద్ద నుండి కొనుగోలు చేసి అమ్ముతున్నట్టు తెలిపాడు. దీంతో పోలీసులు వినోద్ సింగ్ ను వలపన్ని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుండి 242 ప్యాకెట్లు ఎండు గంజాయి, టేప్ చుట్టి ఉన్న మరో 2 బండల్లో ఉన్న 2 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల నుండి మొత్తం 5 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి లభించిన ఒక్కో ప్యాకెట్ 10 గ్రాముల ఎండు గంజాయితో ఉంది. వినోద్ సింగ్ ఈ గంజాయిని వైజాగ్ లో శ్రీను అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్నాడు. వాటిని ప్యాకెట్లుగా తయారు చేసి జావిద్ లాంటి వారికి అమ్ముతున్నట్లు దక్షిణ మండలం అదనపు డీసీపీ షేక్ జహాంగీర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు అండ్ ఎస్హెచ్ఓ మొగల్పుర శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. మేజ్బాన్ హోటల్ దగ్గర గాంజా అమ్ముతున్నారు, గాంజా ప్యాకెట్లు అమ్ముతున్నారని సమాచారం వస్తే వీళ్ళు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆంజనేయులు, మొగల్పుర ఎస్ఐ మన కృష్ణకాంత్ ఇద్దరు ప్లస్ ఈ ఇన్స్పెక్టర్లు వీళ్ళ టీంని తీసుకుని వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఒక ఆటోలో మొహమ్మద్ జావేద్ అని చెప్పి ఇతను కొన్ని ప్యాకెట్లు 200కు 300కు అట్లా విక్రయిస్తున్నాడు. అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర ఈ ప్యాకెట్లు దొరికినాయి. 87 ప్యాకెట్స్ దొరికినాయి. ఆ 87 సీల్డ్ ప్యాకెట్స్, వైట్ ప్యాకెట్స్ అవి సీజ్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసినారు, ఏం చేసినారు అని చెప్పి దాని మీద విచారిస్తే అతను అవంతిబాయి పురాణపూర్లో అవంతిబాయి స్టాచ్యూ దగ్గర ఓ వినోద్ సింగ్ అనే అతని దగ్గర కొన్నా అని చెప్పినాడు. ఇమీడియట్లీ మా పోలీస్ పార్టీలు అక్కడికి రష్ అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా గాంజా దొరికింది. ఇద్దరి దగ్గర కూడా 5 కిలోల 900 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని విలువ నియర్లీ 60-70 వేలు ఉంటుంది. అదేవిధంగా ఈ గాంజా ఈ వినోద్ సింగ్ సీలేరు నుంచి వెళ్ళి మెట్టు సీను అని చెప్పి ఒక అతని దగ్గర కొనుక్కొని వచ్చి ఇక్కడ 10 గ్రామ్స్తో ఒక చిన్న ప్యాకెట్ తయారు చేసి దాన్ని 200కు 300కు ఎవరైతే గాంజా సేవిస్తారో వాళ్ళకి అమ్ముతున్నట్టుగా తెలిసింది. దీని మీద ఎవరైతే ఇంకా అమ్ముతున్నారో ఫర్దర్ కూడా మేము దీన్ని రైడ్ చేస్తాం. జావేద్ మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. ఈ వినోద్ సింగ్ మీద కూడా 3 కేసులు ఉన్నాయి. దీని మీద సంపూర్ణంగా విచారించి మేము ఫర్దర్ కూడా ఇంకేం జరగకుండా చూస్తాం. అదేవిధంగా అందరికీ పబ్లిక్ అందరు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ గాంజా వీటన్నిటిని కూడా గాంజా, హెరాయిన్, కొకైన్, వైట్నర్ వీటన్నిటిని కూడా ప్రభుత్వం వాళ్ళు మత్తు కలిగించే పదార్థాలన్నింటినీ కూడా తీసుకోవడం నిషేధించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మా నూతన సిపి శ్రీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఐపీఎస్ గారు కూడా దీని మీద ఉక్కుపాదం అవ్వడానికి నిర్ణయించినారు. ఇట్లాంటి ఒకవేళ మీ దృష్టికి వచ్చినట్లయితే దయచేసి మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక బాధ్యతగా తీసుకొని మీరు పోలీసు వారికి
మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు చెప్పొచ్చు, లేదు అని అంటే డయల్ 100కి చేసి చెప్పొచ్చు. ఇట్లాంటి వాటి మీద సత్వరం మేము చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే వీటి బారిన పడిన యువత వాళ్ళ భవిష్యత్తు కోల్పోతున్నారు. దానికి మనకు సామాజిక బాధ్యతగా మీరందరూ ముందుకు వచ్చి ఇటు దాని మీద ఇన్ఫర్మేషన్ సమాచారాలు ఇవ్వాలని చెప్తున్నాం. ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళని పేర్లు ఎక్కడ ఎట్టి బస్సులలో కూడా చెప్పాం. సో మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఇది సమాజం మనది, మనందరం కూడా సమాజంలో భాగం. మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇట్లాంటి వాటి ఒకవేళ మా దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఉక్కుపాదం మోపి వీటిని అణచడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరులోని కొన్ని కన్నడ సంఘాలు రెచ్చిపోతున్నాయి. కొన్ని వ్యాపార సముదాయాలపై దాడులకు తెగబడుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్ల ముందు ఉండే బోర్డులపై ఇంగ్లీష్, హిందీలోనే పేర్లు ఉండడాన్ని వారు సహించలేకపోతున్నారు. కర్ణాటకలో వ్యాపారం చేస్తున్న వారు కన్నడలో నేమ్ ప్లేట్ను ఉంచడానికి గల అభ్యంతరాలేంటని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో వాణిజ్య వ్యాపార సంస్థల నేమ్ బోర్డులపై 60% కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను దారితీసింది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. దీనిలో భాగంగా రాజధాని బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తదితర ప్రాంతాల్లో రెచ్చిపోయిన నిరసనకారులు హోటళ్లు, దుకాణాలపై ఇంగ్లీష్లో ఉన్న నేమ్ బోర్డులను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరు నగరపాలక సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకు తక్షణమే నేమ్ బోర్డును కన్నడ అక్షరాలు చేర్చాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో ఉన్న హోటళ్లు, దుకాణాలు, కార్యాలయాల బయట ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల పేర్లను నల్లరంగు సిరా పోశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై బీబీఎంసీ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తాయని, వాటిని పాటించిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాణిజ్య సంస్థలు తమ పేర్లను కన్నడలోనే ఏర్పాటు చేసేలా కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సిద్ధరామయ్య సర్కార్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. వాణిజ్య వ్యాపార సంస్థలు, దుకాణాల నేమ్ బోర్డుల్లో 60% కన్నడ అక్షరాలే ఉంటారని ఆదేశించింది. ఫిబ్రవరి చివరి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. అయితే గడువుకు ముందే ఆందోళనకారులు రెచ్చిపోతూ ఉండడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఓయూ పోలీసులు ఘరానా దొంగ ఆట కట్టించారు. దొంగతనాల్లో సెంచరీ సాధించిన ఆ యువకుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీలకు పాల్పడే సమయంలో ఆ దొంగ చేసే వింత పనుల గురించి తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపడ్డారు. ఆ విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇంతకీ ఆ సెంచరీ వీరుడు ఎలా పట్టుబడ్డాడు? పోలీసులకే ఆశ్చర్యం కలిగించేలా ఏం చేశాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓ సాధారణ యువకుడు 100కు పైగా దొంగతనాలు చేశాడు. మార్మూల తండాకు చెందిన ఆ యువకుడు ఓ కేసులో జైలుకు వచ్చాక దొంగగా మారాడు. 28 ఏళ్లకే చోరీలో సెంచరీ దాటాడు. ఇటీవల వరుస దొంగతనాలతో హల్చల్ చేయడంతో నిఘా ఉంచిన ఓయూ పోలీసులు ఘరానా దొంగ ఆట కట్టించారు. చోరీలో ఇతడు విభిన్న శైలి పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓయూ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, డిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ యాసిన్ అలీ, ఏఎస్ఐ ఈశ్వర్తో కలిసి ఓయూ ఏసీపీ ఎస్ సైదయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా తుముకుట్ట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన 28 ఏళ్ల రాత్లావత్ శంకర్ నాయక్ అలియాస్ రాజేష్ రెడ్డి గద్వాల్ జిల్లా ఎర్రవల్లిలో 2012లో బి ఫార్మసీ పూర్తి చేశాడు. హత్యాయత్నం కేసులో గద్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అక్కడ చోరీ కేసులో అరెస్ట్ అయిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. వాటికి అవసరమైన డబ్బు కోసం చోరీల బాట పట్టాడు. కొట్టేసిన విలువైన వస్తువులు విక్రయించడం, తాకట్టు పెట్టడం, వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. తన కోరికలు తీర్చేవారిని సంతోషపెట్టేందుకు ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యేవాడు. వారికి డబ్బు అవసరమైందని తెలిస్తే చాలు అదే రోజు ఏదో ఒక ఇంట్లోకి చొరబడి క్షణాల్లో నగలు చోరీ చేయడం ఇతడి ప్రత్యేకత. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఇతడు మోస్ట్ వాంటెడ్ దొంగ. ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండకుండా తప్పించుకు తిరుగుతాడు. పెద్ద లాడ్జీలు, హోటల్లో బస చేస్తాడు. ఖరీదైన దుస్తులు, పాదరక్షలు ధరించేందుకు ఇష్టపడతాడు. పోలీసులకు పట్టుబడిన సమయంలో 5,000 విలువైన చెప్పులు, 11,000 విలువైన దుస్తులతో టిప్ టాప్ గా తయారై ఉన్నాడు.
గతంలో ఇతడు ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడు కొట్టేసిన నగలు 10 తులాలైతే 20 తులాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పట్టుబడినప్పుడు తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో ఆ దొంగ తన రూట్ మార్చాడు. అప్పటి నుంచి ఎక్కడా దొంగతనం చేసినా ఆ ఇంట్లో కొట్టేసిన నగలు వివరాలు చీటీ రాసి అక్కడ ఉంచేవాడు. అదే వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే తన వద్ద ఉన్న డైరీ చూసి నమ్మించే ప్రయత్నం చేసేవాడు. పగటి సమయంలో కాలనీలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గమనించేవాడు. అక్కడ చోరీ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేవాడు. అనువుగా ఉన్న ఇంటిని ఎంపిక చేసుకుని రాత్రి వేళ చిన్న ఇనుపరాడుతో బయలుదేరేవాడు. ఇంటి తాళం పగలగొట్టి విలువైన వస్తువులు కాజేసి మాయమయ్యేవాడు. చేతిలో డబ్బంతా అయిపోగానే మళ్లీ రంగంలోకి దిగుతాడు. 2022లో మేడిపల్లి పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. అప్పటికి 94 దొంగతనాలు చేసినట్టు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరాడు. ఓయూ పరిధిలో 3, ఉప్పల్, కాచిగూడ, జడ్చర్ల టౌన్, సంగారెడ్డి రూరల్, నాగర్ కర్నూల్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున 9 చోట్ల దొంగతనాలు చేశాడు. సెప్టెంబర్లో ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో హబ్సిగూడ వీధి నెంబర్ 5లో నివాసం ఉండే లగిశెట్టి రాజు ఇంట్లో 19.1 తులాల బంగారం, కొన్ని $, కొంత నగదు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పు మండలం డీసీపీ సునీల్ దత్ పర్యవేక్షణలో ఓయూ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. అమీర్పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్ నాయక్ను అరెస్ట్ చేశారు. నిందితు నుంచి 13.5 లక్షల విలువైన ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్, విజయవాడ, ఏఎస్ఆర్ నగర్లోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, ప్రముఖ బంగారు దుకాణాల్లో దొంగతనం చేసిన వస్తువులను తాకట్టు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద రసీదులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా అక్కడ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. కరడుగట్టిన దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్ కృష్ణ, ప్రభాకర్, నరేష్, రమాకాంత్లను డీసీపీ సునీల్ దత్ అభినందించారు. ఇది ఇవాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.